పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ యువశ్రీ. నేను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో సహాయాచార్యులుగా పనిచేస్తున్నాను. పిఎం ఉషా ప్రాజెక్టులో భాగంగా కవిత్రయ భారతంలో ప్రతిబింబించే న్యాయ వ్యవస్థ అనే అంశం మీద నేను పరిశోధన చేస్తున్నాను. ఇందులో సభాపర్వం, శాంతి పర్వం, ఆనుశాసనిక పర్వం 3 పర్వాలు నేను నా పరిశోధనకు తీసుకోవడం జరిగింది. అయితే నా పరిశోధనలో ఒక భాగంగా నేను ఎంచుకునేది ఏంటంటే తిరుపతిలో ఉండేటటువంటి సాహితీవేత్తలు, ఆచార్యులు, పండితులు, పురాణ ప్రవచనకారులు, అధ్యాపకులు ఇలా కొంతమందిని నేను నా పరిశోధనలో భాగం చేసుకున్నాను. ఎందుకంటే నా పరిశోధనలో నాకు తెలియనటువంటి కొన్ని విషయాలు ఏమైనా ఉంటే వాళ్ళ ద్వారా నేను తెలుసుకోవడానికి, నేను తెలుసుకోవడంతోనే కాకుండా నేటి యువతరానికి, నేటి యువతరం దృష్టికి తీసుకురావాలి ఆ విషయాలన్నీ అనే ఒక సంకల్పాన్ని నేను పెట్టుకున్నాను. అందుకోసం అద్భుతమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి ఒక జ్ఞాన యజ్ఞానికి నేను శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే నేను వీళ్ళందరినీ తీసుకోవడంలో ఇంకొక చిన్న విషయం ఉంది. ఏంటంటే కొంతమంది నేను స్పీకర్స్ని స్కూళ్ళకి తీసుకెళ్తున్నాను. అక్కడ 8th, 9th క్లాస్ పిల్లలకి మహాభారతాన్ని కొంచెమైనా సరే చెప్పి వాళ్ళల్లో కొంచెం అవగాహన తీసుకురావడం అనేటటువంటిది చేశాను. ఈరోజు ఇక్కడ తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలలోకి నేను ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ డిగ్రీ చదువుతున్నటువంటి పిల్లలకు మహాభారతం మీద కొంచెమైన అవగాహన కల్పించాలి వాళ్ళకి అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. అయితే ఈరోజు ఈ మహాభారతం మీద కొన్ని విషయాలు మాట్లాడడానికి మన ముందు మంచి వక్త, నిరంతర అధ్యయనశీలి, తెలుగు సాహిత్యంలో ప్రాచీన ఆధునిక సాహిత్యాలని అధ్యయనం చేస్తున్నటువంటి వారు, ఎన్నో పుస్తకాలను పఠించినటువంటి వారు, మంచి అధ్యాపకురాలిగా పేరు సంపాదించుకున్నటువంటి వారు, తిరుపతిలో జరిగేటటువంటి అనేక సాహితీ కార్యక్రమాల్లో తన వంతు పాత్రని పోషిస్తున్నటువంటి వారు, ఇక్కడ ఈ డిగ్రీ కాలేజ్లో తెలుగు శాఖ అధ్యక్షులుగా ఉంటున్నటువంటి డాక్టర్ వి కృష్ణవేణి గారిని ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నమస్కారం కృష్ణవేణి గారు. నమస్తే యువశ్రీ గారు. నా ఈ యజ్ఞంలో మీరు కూడా పాలు పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. కృష్ణవేణి గారు, ఇప్పుడు అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ తరం పిల్లలకు మహాభారతం అనే ఒక పేరు తెలుస్తుంది, అందులో ఉండే విషయాలు పెద్దగా తెలియడం లేదు. పాత్రలు తెలుసు వాళ్ళకి, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ధర్మరాజు ఇలా పాత్రలు తెలుసు. అయితే ఒక 4 మాటల్లో అసలు మహాభారతం, కవిత్రయం రాసినటువంటి మహాభారతం అంటే ఏంటి, అందులో ఏముంది అని 2 విషయాలు వాళ్ళకి తెలియజేయండి. ఖచ్చితంగా. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరపబడుతున్నటువంటి మన శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలలో నిరంతరము మనము ధార్మిక విషయాలపైన చర్చ జరుగుతూ ఉంటాయి. అట్లాంటి వాటిలో భాగంగా యువశ్రీ గారు కూడా మహాభారతం గురించి చెప్తాము అన్నప్పుడు ఖచ్చితంగా ఈ చర్చలో పాలు పంచుకోవడానికి వాళ్ళను మనం ఒప్పుకోవటం జరిగింది, ఆహ్వానించడం జరిగింది. వారు అన్నట్టుగా కవిత్రయము అంటే ఏంటి, అసలు మహాభారతము ఏ విధంగా పుట్టింది అనేటువంటి విషయానికి వస్తే, మహాభారతం కథ ద్వాపర యుగంలో జరిగింది. వేదవ్యాసుడు సంస్కృతంలో 1,00,000 శ్లోకాలతో రాసినటువంటి గ్రంథము సంస్కృత మహాభారతం. వేదాలను విభజించినాడు కాబట్టి మనకు వేదవ్యాసుడు అనేటువంటి పేరు కూడా వచ్చింది. మొట్టమొదటి దీనికి జయం అనేటువంటి పేరు కూడా ఉంది. మన తెలుగులో మొట్టమొదట వచ్చినటువంటి కావ్యం కూడా మహాభారతం. రాజరాజ నరేంద్రుడు తన దగ్గర మంత్రిగా ఉన్నటువంటి, రచయితగా ఉన్నటువంటి, ఆస్థాన పండితుడిగా ఉన్నటువంటి నన్నయ్యను పిలిపించి ప్రజలకు మంచిని బోధించేటువంటి మహాభారత గ్రంథాన్ని మనకు తెలుగులో అనువదిస్తే మంచిది అని అంటే, రాజు యొక్క కోరిక మేరకు నన్నయ్య ఆదిపర్వము అనేటువంటి దానితో మొదలుపెట్టి మహాభారత రచనకు తెలుగు అనువాదానికి పూనుకున్నాడు. ఆదిసభ, అరణ్య పర్వాల్లో సగభాగం పూరించిన తర్వాత నన్నయ్య స్వర్గస్థులు కావడము, ఆ తర్వాత తిరిగి 200 సంవత్సరాల తర్వాత
తిక్కన విరాట పర్వం మొదలు స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం 15 పర్వాలను ఏకదాటిగా అనువాదం చేయటము జరిగింది. ఆ తర్వాత మళ్ళా 100 సంవత్సరాల తర్వాత ఎర్రన మిగిలినటువంటి అరణ్య భాగం యొక్క పూరణ కూడా జరిగింది. ఈ విధంగా మొత్తము 3 కవిత్రయం నన్నయ్య, తిక్కన, ఎర్రనలు కలిపి మనకు తెలుగులో మహాభారతము 18 పర్వాలుగా వచ్చింది. అంటే 1,00,000 శ్లోకాలు 18 పర్వాలుగా ఎలా అయిపోయినాయి అని అంటే, ఎక్కువగా ఉండేటువంటి తిరిగి పునరావృతమైనటువంటి భాగాలను తీసివేసి నన్నయ్య, తిక్కన, ఎర్రనలు మనకు సులభంగా అర్థమయ్యే రీతిలో కాస్త కుదించడము జరిగింది. అనవసరమైన విషయాలన్నీ తీసివేసి ఇలా మనకు మహాభారతం తెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయము కృష్ణవేణి గారు, ఇప్పుడు మనకు ఆది పర్వంతో ప్రారంభమవుతుంది మహాభారతం. అవును. ఈ ఆది పర్వంలో కౌరవులు, పాండవులు, వీళ్ళ పుట్టుక, వీళ్ళ విద్యాభ్యాసము ఇవన్నీ ఇలా నడుస్తూ ఉంటాయి. అయితే కీలకమైనటువంటి పర్వం ఏంటంటే సభాపర్వం మహాభారతం. అవును. అన్ని పర్వాలకి కూడా అది మూలమైంది ఆ సభాపర్వం. ఇక్కడ మనం ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. ఏంటంటే కొన్ని యాగాల గురించి మనకు చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. పుత్రకామేష్టి యాగం, రాజసూయ యాగం, అశ్వమేధ యాగం, ఇలాంటి యాగాల గురించి చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనకు మహాభారతంలో కనిపించేటటువంటి యాగం ఏంటంటే రాజసూయ యాగం. మరి ధర్మరాజు రాజసూయ యాగం చేయాలి అని ఎందుకు సంకల్పించినట్టు? అసలు ఏంటి అసలు రాజసూయ యాగం ఆ ప్రత్యేకత ఏంటి? కొంచెం పిల్లలకి చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా. మనకు ఆది పర్వంలో మొత్తము కౌరవులు, పాండవులు, వాళ్ళ పుట్టిక, వాళ్ళ విద్యాభ్యాసము ఇవన్నీ కూడా ఆది పర్వంలో చెప్పబడతాయి. తర్వాత వచ్చేది సభాపర్వం. పేరులోనే ఉంది మనకు మహాభారతంలో సభాపర్వము. సభ అంటే మేధావులు, పండితులు, చాతుర్మాసంలో ఉండేటువంటి ప్రజలు అందరూ తీర్చిదిద్దినటువంటి, అక్కడ కూర్చొని ప్రజల యొక్క కష్టసుఖాలు, వాళ్ళ యొక్క బాగోగుల గురించి చర్చించేటువంటి సభను మనము సభ అంటాం. అట్లా మనకు మొత్తం మహాభారతం కథ అంతా కూడా సభాపర్వంలో రూపుదిద్దుకొని ఉంటుంది. అక్కడ జరిగేటువంటి సభలో మనకు ఎన్నో విషయాలు మనకు అక్కడ ఎదురవుతాయి. తర్వాత జరగబోయేటువంటి కురుక్షేత్ర యుద్ధానికి పునాది కూడా మనకు ఈ సభాపర్వంలోనే జరుగుతుందన్నమాట. అందుకు సభాపర్వం చాలా ముఖ్యమైనది. అందులో రాజసూయ యాగం ఎందుకు చేయవలసి వచ్చింది అని మీరు ప్రశ్న అడిగినారు కాబట్టి దానికి సమాధానంగా వీళ్ళు ఇంద్రప్రస్థము అనేటువంటి గొప్ప నగరాన్ని నిర్మించుకున్నారు పాండవులు. నిర్మించుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా అక్కడ పరిపాలన చేస్తూ ఉంటే వాళ్ళను చూడటానికి స్వర్గలోకం నుంచి నారదుడు వచ్చినాడు. వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉండే క్రమంలో ధర్మరాజు అడుగుతాడు, మీరు పితృలోకం నుంచి ఆ తర్వాత బ్రహ్మలోకం నుంచి ఇక్కడంతా చూసి వచ్చినారు కదా, మరి అక్కడ మా తండ్రులు వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారా అని అడుగుతాడు. అప్పుడు నారదుడు సమాధానం ఇస్తాడు, అందరూ సంతోషంగా ఉన్నారు, ఆ విధంగా మీ తండ్రి గారిని చూసేసి వచ్చినాను, మీ తండ్రి గారు కాస్త దిగులుగా ఉన్నాడు అని చెప్పి చెప్తాడు. కారణం ఏంటి చెప్పండి అంటే, ముందు కాలంలో ఉన్నటువంటి రాజులు చాలా రాజ్యాలను పరిపాలించినారు, వాళ్ళల్లో హరిశ్చంద్రుడు చాలా ముఖ్యమైన వాడు. హరిశ్చంద్రుడు రాజసూయ యాగం చేసి చాలా గొప్పగా కీర్తిని తెచ్చుకున్నాడు. అదేవిధంగా తన కుమారుడైనటువంటి ధర్మరాజు వాళ్ళ తమ్ములు కూడా రాజసూయ యాగం చేస్తే మంచిది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినాడు అని నారదుడు ధర్మరాజుకు తెలియజేస్తాడు. అప్పుడు ఇతను ధర్మరాజు కూడా సంతోషించి, అవును రాజసూయ యాగం కూడా మనం కూడా చేద్దాము అనేటువంటి ఆలోచన అప్పుడు పుడుతుంది. వాళ్ళ తమ్ముల్ని కూడా వాళ్ళ మిగిలిన నలుగురిని పిలిపించి, ఈ విధంగా మన తండ్రి గారి యొక్క అభిప్రాయం అంట రాజసూయ యాగం చేద్దాము అని చెప్పేసి అని అందరూ కలిసి సమావేశం అయ్యేసి రాజసూయ యాగం గురించి ఒక ఆలోచన అనేది చేస్తారు. మనము మాత్రమే మాట్లాడుకోవడం కాదు, మనకు ఎంతో హితుడైనటువంటి శ్రీకృష్ణుని కూడా ఈ విధంగానే అడుగుదాము అని అనుకున్న వెంటనే శ్రీకృష్ణుడు కూడా వస్తాడు. శ్రీకృష్ణునితో కూడా చర్చిస్తారనమాట. అప్పుడు రాజసూయ యాగం అంటే మీరు చేయగలిగినటువంటి గొప్ప వీరులే, అది సరైనదే, మీకు అందరికీ అంత శక్తి సామర్థ్యాలు పాండవులకంతా ఉన్నాయి. అయితే ఇక్కడ ఇద్దరితో సమస్య అనేది వస్తుంది. ఒకరు శిశుపాలుడు, పెద్ద విషయం కాదు, కానీ జరాసంధుడు అనేటువంటి రాజు ఉన్నాడు, అతను చాలా బలవంతుడు.
మేమే అతనితో యుద్ధం చేయలేక మేము అక్కడ ఉన్నటువంటి ద్వారకలో మేము మా మధురను వదిలేసేసి ద్వారకలో మేము నిర్మించుకున్నాము అని చెప్పి చెప్తాడు. అప్పుడు వీళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. నువ్వు అంత గొప్ప యోధుడివి, చాలా రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాడివి, శ్రీకృష్ణుడివి, యుక్తులన్నీ తెలిసినటువంటి వాడివి, నువ్వే ఓడించలేకపోయినావా అనేసేసి జరాసంధుడు గురించి అతను వాళ్ళు చాలా చాలా ఆశ్చర్యపోతారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం.